నేను చేసే ప్రయాస, పనులు, ఉదయం లేచిన దగ్గర నుండి పరుగులు, నిద్రలేనితనం, ఉదయం సాయంత్రం వర్తమానాలు, బయటికి వెళ్ళే వర్తమానాలు, బయట ఆన్లైన్లో సర్వీసులు, ఆర్టికల్స్ రాయడం, పుస్తకాలు రాయడం, ఇవన్నీ 24 గంటల్లో. నేను చాలామంది పెద్ద పెద్దోళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఎట్లా ఇవి చేస్తున్నావు? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన. 5 వాడు అడగలేదు, ప్రభువా నాకేంది ప్రభు 5 ఇచ్చా, నా వల్ల అవుద్దా అన్నాడా? యు ఆర్ వర్ది, యు ఆర్ ఏబుల్. 5 ఇవ్వడం వెనక నిజంగా ఆయనకి ఇష్టమైంది వాడికి 5 ఇవ్వడానికి. నువ్వు చేస్తావురా 5, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, అందుకే నీకు ఇచ్చా. తెలుసా వాడు ఆ రోజు నా వల్ల కాదు ప్రభువా నేను చేయలేను అనలేదు. మనం అంటున్నాం. రెండోవాడు వాడు పక్కనే ఉన్నాడు. రెండోవాడు నువ్వు రా, నీకు 2 రా అన్నాడు. ఇప్పుడైనా 5 ఇచ్చినోడు అన్నాడా? ప్రభువా వాడికి 2 ఏంది, నాకు 5 ఏంది, నా వల్ల కాదు అన్నాడా? లేదు. మూడోవాడిని పిలిచాడు, ఇలా రా, నీకు 1 వెళ్ళండి పని చేయండి. ఒక మాట చెప్పాడు, వీటితో ఏం చేయండి? వ్యాపారం. అంటే నా పని చేయండి అని అర్థం. నా పని చేయండి. ఈరోజు ఎంత అర్థం ఉంది దీనిలో? దేవుడు నీకు ఇచ్చిన ప్రదానంలో నా పని చేయండి, నా పని చేయండి. ఒక పెద్ద ఆఫీసరు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన క్రిస్టియనే, విషయాలని చెప్తున్నప్పుడు నేను అడిగాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి, బాగున్నాయి లెక్కలో, నువ్వు చెప్పే లెక్కలన్నీ బాగున్నాయి సార్, మీరు రక్షణ పొంది ఎంతకాలం అని అడిగాను. నాకన్నా పెద్ద ఆఫీసర్ ఆయన. 14 ఏళ్ళు అన్నాడు. ఈ 14 ఏళ్లలో దేవునికి లెక్క చెప్పడానికి మీ దగ్గర ఏం మిగులుంది అన్నాను. నోటెమ్మటి మాట రాలేదు ఆయనకి, చెమట పట్టింది ఆయనకి. మీ లెక్కలు బాగున్నాయి, మీ లెక్కలు అయితే మీ లెక్కలో దేవుని లెక్కలకి ఎందుకు పనికిరావు? నిజమే కదా, పనికిరావు సార్ మీ లెక్కలో. మీరు చెప్పిన లెక్కలో నాకు ఇంటానికి బాగుంది, మీ గొప్పతనం చెప్పుకోవడానికి బాగుంది, కానీ ఈ లెక్కలు ఎక్కడ పనికిరావు? దేవునికి పనికిరావు. ఈరోజు మీరు గొప్పోళ్ళు అయి ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, మీకు అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, నీ స్థితి ఎవరికి వెళ్ళినంత గొప్ప స్థితి ఉండొచ్చు, కానీ రేపు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు లెక్క అడుగుతున్నప్పుడు దేనికి ఇవి పనికిరావు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తలాంతు ఇచ్చాడు ఒకరిని పిలిచి, ఆయన అన్నాడు, వీటితో నువ్వేం చెయ్యి? వ్యాపారం చేయి, వ్యాపారం చేయరా వీటితో అన్నాడు. అంతే. ఆయన దూరదేశం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం అంటే అయితే ఒక విషయం, నేను మళ్ళీ వస్తాడండి. మళ్ళీ ఎదురు చూస్తున్నారా? ఏమా ఎవరు ఎదురు చూస్తారు? సిద్ధపడ్డ వాళ్ళే. సిద్ధపడ్డారా లేదా? దానికి ముందు అందుకే ప్రభు ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఉపమానాల్లో. ఈ తలాంతుల ఉపమానం చెప్పడానికి ముందు దేవుడే ఉపమానం చెప్పాడు. బుద్ధి గల బుద్ధి. ఇంతకు మనం ఎవరు అనుకున్నాం? అది కూడా చెప్పరు. అంటే ఏం లేదు మనకి, ఇంకా బుద్ధి లేకపోతే ఎట్లా? దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చిన జీతం, దేవుడిచ్చిన బంగారం. బంగారం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, మళ్ళీ మీ బంగారం అంతా బయట డబ్బా పెట్టాం, అందులో వేసి వెళ్ళిపోండి అంటే, ఆ దారిని పోకుండా ఈ దారి ఏమన్నా వీలుందా? వెళ్తారా? వెళ్తారా చెప్పండి? ప్రభువా నాదంతా నీదే అంటావు, మరి దేవునికి ఇచ్చే కాడ. మా అమ్మ ఒక మాట చెప్పేది నాకు బాగా గుర్తు, చెయ్యి చాచి మీరు డబ్బులు ఇస్తే సేవ జరిగిద్ది, మీ మీద సేవాధార పడి ఉందని చెప్పేటప్పుడు 2 జరగాలి. ఒకటి, సావనన్నా చావాలి, సేవన్నా మానాలి. నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలేదు. పౌలు గారి సత్యం నాకు తెలుసు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు స్థితి ఇచ్చాడు, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, నాకున్నదంతా ఖర్చు పెడుతున్నాను, అవసరమైతే నన్ను నేను, దట్స్ మై మోటో. నిజంగా దేవుడు గొప్ప ఆధిక్యత. ఎందుకో తెలుసా? నేను ఏదైతే ఇచ్చానో, ఏదైతే ఖర్చు పెట్టానో, దేవునికి ఏదైతే నేను కాల్చి అప్పగిచ్చానో వ్యర్థంగా పోయింది అనుకుంటున్నారా? లేదు లేదు, అవన్నీ నేను ఎక్కడ దాచాను? పరలోకంలో దాచాను నేను అవి. ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు. అవును, తలాంతులు ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు. దేవుడు మిమ్మలను ఏ స్థితిలో ఉంచినా ఆయన ఇష్టం. ఒక్కొక్కరిని ఉన్నతమైన స్థితి, ఒక్కొక్కరిని మధ్యస్థ స్థితి, ఒక్కొక్కరిని దీన స్థితిలో ఉండొచ్చు. అయితే
నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవునికి మాత్రం నమ్మకంగా మాత్రం ఉండొచ్చు.